నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 1031కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చ్ 24, 2021, టైం వచ్చేసరికి 5:30 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి నిన్న OnePlus 9 సిరీస్ అయితే లాంచ్ చేసింది. OnePlus 9 అండ్ 9 Pro మీరు మన ఛానల్ అన్బాక్సింగ్ అయితే చూడవచ్చు. ఒకవేళ ఇంకా మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేసి లేకపోతే ఎండ్ కార్డ్స్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి మీరు OnePlus 9 సిరీస్ అన్బాక్సింగ్ అయితే చూడొచ్చు. అండ్ OnePlus 9 సిరీస్తో పాటు 9 Proతో పాటు 9R కూడా లాంచ్ చేసింది. కాకపోతే 9R అయితే ఏప్రిల్లో సేల్కి తీసుకొస్తామని చెప్తుంది. అండ్ వీటితో పాటు OnePlus వాచ్ని కూడా తీసుకొని వచ్చింది. ఇంకా చాలా అయితే తీసుకొని వచ్చింది. OnePlus 9 Pro గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన అవసరం అయితే లేదు, మీరు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో అయితే చూస్తుంటారు. OnePlus 9R గురించి మాట్లాడుకోవాలి అండ్ వీటి ప్రైజెస్ గురించి కంప్లీట్గా మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం OnePlus 9R స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది. ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 48 MP మెయిన్ కెమెరా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 16 MP వైడ్ యాంగిల్ అండ్ 5 MP మ్యాక్రో, 2 MP డెప్త్ సెన్సార్, మోనోక్రోమ్ సెన్సార్ అయితే ఉంది. ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. 4500 mAh బ్యాటరీ, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి తక్కువ రేట్లో తీసుకొచ్చి OnePlus ఇప్పుడు లాంచ్ చేసిన ఫోన్స్ మూడిట్లో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా తక్కువ ప్రైస్ అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 8GB RAM 128GB స్టార్ట్ అవుతుంది. 39,999 రూపాయలు పెట్టారు. ఇంకా OnePlus 9 ప్రైస్ చూసుకుంటే మాత్రం ఈసారి మనం అనుకుందాం కానీ ఒక 5,000 రూపాయలు ఎక్కువ అయితే ఉంది. 49,999 రూపాయలు పెట్టారు. బేస్ మోడల్ ఇది కూడా 8GB RAM 128GB మోడల్. OnePlus 9 Pro వచ్చేసరికి ప్రైస్ 64,999 రూపాయలు. నేను ఈ ఎస్ఎల్బ్లేడ్ పార్ట్నర్షిప్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఒక 3-4 వేలు ఎక్కువ పెడతారేమో అనుకున్నా. 60,000 రూపాయలు లోపే ఉంటుంది అనుకున్నా. కాకపోతే అంచనాలు మించి పెరిగిపోయిన ప్రైస్ అయితే. సో OnePlus 9 Pro వచ్చేసరికి 8GB RAM 128GB మోడల్ 64,999 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. OnePlus 9 మీద 3,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 9 Pro మీద 4,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 9R మీద 2,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఉంది. ఇదే ఫోన్స్ మనకి చైనాలో ప్రైజులు చూసుకుంటే మాత్రం OnePlus 9 వచ్చేసరికి 42,300 రూపాయలు ఉంది. OnePlus 9 Pro వచ్చేసరికి 55,600 రూపాయలు దాకా ఉంది. ఇండియాలో వచ్చేసరికి దగ్గర మనకి ఒక 10-15% అయితే పెరిగింది. మోస్ట్లీ ఇంపోర్ట్ ఛార్జెస్ పెరిగినాయి. ఏ రీజన్ చెప్తుంది ఏ కంపెనీ అయినా కానీ, ఇంపోర్ట్ ట్యాక్సెస్ పెరిగినాయి అని చెప్పేసి. కాకపోతే OnePlus ఎక్కడ స్టార్ట్ ఎక్కడ ఎండ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. OnePlus 1 మనకి 25,000 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. OnePlus 9 ఇప్పుడు 50,000 రూపాయల దగ్గర దాకా వచ్చింది. కానీ OnePlus ఫోన్స్ కొంటూనే ఉన్నారు, పబ్లిక్ అయితే కొంటూనే ఉన్నారు. ఎంతమంది ఫోన్స్ తీసుకొచ్చినా కానీ OnePlus ఫోన్సే కొంటూ ఉన్నారు. అందుకే వాళ్ళు ప్రైజెస్ కూడా పెంచుతూ పోతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఐక్యూ అయితే టీచ్ చేసింది. ఐక్యూ మేము స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో 40,000 రూపాయల లోపు ఫోన్ తీసుకొస్తామని చెప్తాను. అంటే 30,000 సంథింగ్, 40,000 రూపాయల లోపు అయితే ఐక్యూ 7 ఆర్ సంథింగ్ ఏ ఫోన్ ఏ మోడల్లో తీసుకొస్తారో తెలియదు. కానీ ఐక్యూ అయితే ఒక ఫోన్ తీసుకురాబోతుంది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్లో. ఇప్పుడు ఈ ఫోన్ మోస్ట్ అఫోర్డబుల్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అవుతుంది. ఒకవేళ ఐక్యూ ఈ ఫోన్ తీసుకొస్తే మాత్రం చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు ఎగ్జాక్ట్గా. ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు తీసుకొస్తుంది లేదు కానీ ఏప్రిల్లో వస్తుంది అని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఐక్యూ. అండ్ MI 11 కూడా తీసుకురాబోతుంది. MI 11 సిరీస్ కూడా ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ MI Xiaomiవి. అండ్ వీళ్ళు కూడా స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో తీసుకొస్తారు. ఇవి కూడా రాబోతున్నాయి. ఇవి కూడా ఎంత ప్రైస్ పెడతారో ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కానీ MI 11 సిరీస్ ఇండియాకి తీసుకొస్తామని చెప్పేసి మాత్రం Xiaomi అయితే కన్ఫర్మ్ చేస్తూ ఉంది. ఇవి ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నీ మనకి నెక్స్ట్ మంత్లో రాబోతున్నవి. అండ్ నెక్స్ట్ ఇంకా OnePlus 9 సిరీస్తో పాటు OnePlus వాచ్ తీసుకొని వచ్చింది. OnePlus వాచ్ అయితే ప్రైస్ కొద్దిగా నేను 20,000 పెడతాను అనుకున్నా. కాకపోతే OnePlus వాచ్ అయితే 16,999 రూపాయలు. కాకపోతే ఇది ఆఫర్ ఉంటుంది కదా, ఇంట్రడక్షన్ ఆఫర్ ఏప్రిల్ 30 దాకా అయితే 14,999 రూపాయలకు OnePlus వాచ్ అయితే తీసుకొని వస్తున్నారు. చూడాలి మరి. వాచ్ అయితే ఇంకా నాకు ఏం రాలేదు. OnePlus 9R కూడా లేదు. ఇవన్నీ వచ్చిన తర్వాత చెక్ చేయాలి. అండ్ OnePlus వాచ్ మీద కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది. SBI క్రెడిట్ కార్డ్ 2,000 రూపీస్, అంటే ఇది మీకు 12,999 రూపాయలకి రావచ్చు. అండ్ ఇది వచ్చేసరికి AMOLED స్క్రీన్తో వస్తుంది. 1.39 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. అండ్ స్ట్రాప్ వచ్చేసరికి రబ్బర్ స్ట్రాప్ ఉంది. అండ్ లెదర్ స్ట్రాప్ ఉంది. లెదర్ స్ట్రాప్ డిఫరెంట్ ఎడిషన్, కోబాల్ట్ ఎడిషన్ అని చెప్పేస్తుంది. దీని ప్రైస్ ఎంతో ఏం మెన్షన్ చేయలేదు. ఎప్పుడు తీసుకొస్తారో కూడా తెలియదు. మోస్ట్లీ ఇది కొద్దిగా లేట్గా తీసుకొని రావచ్చు. ఇవైతే ఏప్రిల్లో తీసుకొస్తున్నాం OnePlus స్టాండర్డ్ మోడల్స్ అయితే OnePlus వాచ్వి.
అండ్ ఇంకా మిగతా స్పెసిఫికేషన్ చూసుకుంటే దీంట్లో 110+ వర్కౌట్ మోడ్స్ అయితే ఉన్నాయి, 110 వర్కౌట్ మోడ్స్. అండ్ దీనిలో 4GB స్టోరేజ్ ఉంటుంది, 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, అండ్ మైక్రోఫోన్ ఉంది, స్పీకర్ ఉంది. సో మనం ఫోన్ కాల్స్ అయితే చేసుకోవచ్చు, అండ్ అవతల వాళ్ళకి కాలింగ్ ఫీచర్ కూడా దీనిలో అయితే ఉంది. అండ్ బ్యాటరీ లైఫ్ చూసుకుంటే మాత్రం 14 days బ్యాటరీ లైఫ్ వస్తుంది అని చెప్తున్నారు. 402 mAh బ్యాటరీతో వస్తుంది ఇది మీకు. అండ్ 20 minutes ఛార్జ్ చేసి 1 week యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. వాప్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. దీని స్పెసిఫికేషన్ కూడా బాగున్నాయి. అండ్ ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి కదా, ఈ కేసులు నిన్న మన అన్బాక్సింగ్ కూడా మీరు చూస్తుంటారు. ఈ కేసులు ప్రైస్ వచ్చేసరికి 1990 రూపాయలు దా పెట్టారు. అండ్ ఇంకా OnePlus గేమింగ్ ట్రిగర్స్ కూడా లాంచ్ చేసింది. ఇవి వచ్చేసరికి 1599 రూపాయలు పెట్టారు. కాకపోతే ఫస్ట్ ఇంట్రడక్షన్ ప్రైస్ వచ్చేసరికి 999 రూపాయలకి లభిస్తుంది. అండ్ OnePlus వైర్లెస్ వాప్ ఛార్జింగ్ 50 watt ఛార్జర్ వచ్చేసరికి యాక్చువల్ ప్రైస్ 5990 రూపాయలు ఉంది. దీని ఇంట్రడక్షన్ ప్రైస్ వచ్చేసరికి 3990 రూపాయలకి అయితే తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ మనకి మార్చి 31వ తారీఖు సేల్కి అయితే రాబోతే OnePlus 9 సిరీస్ అండ్ ఈ గ్యాడ్జెట్స్ అన్ని. అండ్ ఈ ఎర్లీ యాక్సెస్ సేల్ మార్చి 31వ తారీఖు. అండ్ అందరు మిగతా యూజర్స్ అందరికీ April 1st నుంచి అయితే సేల్కి అయితే రాబోతున్నాయి. OnePlus 9R వచ్చేసరికి ఏప్రిల్లో తీసుకొస్తున్నారు. ఎప్పుడు తీసుకొస్తున్నారు ఎగ్జాక్ట్ డేట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మనకు మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ డిస్కార్డ్ని అయితే కొనబోతుంది. డిస్కార్డ్ అందరు యూజ్ చేస్తుంటారు, గేమింగ్ ఎవరైతే ఆడుతుంటారో డిస్కార్డ్లో కనెక్ట్ అయ్యే గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు, ఏమన్నా చార్ట్ చేసుకోవాలని యూజ్ చేస్తుంటారు డిస్కార్డ్ని అయితే. ఇప్పుడు డిస్కార్డ్ని అయితే మైక్రోసాఫ్ట్ కొనడానికి అయితే ట్రై చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొత్తం ప్రైస్ వచ్చేసరికి $10 billion ఆఫర్ ఇచ్చినట్లయితే డిస్కార్డ్కి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూడాలి మరి ఫ్యూచర్లో మైక్రోసాఫ్ట్ డిస్కార్డ్ అయితేమో. నెక్స్ట్ మనకి అమెరికాలో ఇండియన్ సిటిజన్కి అయితే 2 years అయితే జైలు శిక్ష అయితే విధించారు. ఇతను చేసిన తప్పు వచ్చేసరికి ఇతని పేరు కేర్, అండ్ ఇతను వచ్చేసరికి అమెరికాలో పనిచేస్తూ ఉండేవాడు ఒక కన్సల్టెన్సీ కంపెనీలో. ఇతను వేరే కంపెనీతో డీల్ మాట్లాడమని చెప్పేసి పంపించారు వాళ్ళ కంపెనీ తరపు నుంచి. సో ఇతను వెళ్ళి డీల్ మాట్లాడాడు, కాకపోతే వాళ్ళ మధ్య డీల్ అయితే కుదరలేదు. సో దీనివల్ల ఇతను పనిచేసే కంపెనీ నుంచి ఇతను అయితే తొలగించారు. సో ఇతను ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకి వచ్చేసి ఏదైతే కంపెనీ ఇతనితో డీల్ కుదుర్చుకోలేదో ఆ కంపెనీ మీద ఆగ్రహంతో 1200 మంది ఉద్యోగులను అయితే టార్గెట్ చేశాడు. మైక్రోసాఫ్ట్ అకౌంట్స్ ఉంటాయి కదా వాళ్ళే హ్యాక్ చేసి వాళ్ళని డిలీట్ అయితే చేశాడు. మొత్తం 1500 మంది పనిచేస్తున్నారు ఆ కంపెనీలో. 1500 మందిలో 1200 మంది అకౌంట్స్ అయితే హ్యాక్ చేశాడు మైక్రోసాఫ్ట్ అకౌంట్స్ అయితే. సో దీనివల్ల ఇతనికి 2 సంవత్సరాలు అయితే కాలిఫోర్నియా కోర్ట్ అయితే జైలు శిక్ష అయితే విధించింది. నెక్స్ట్ మనకి టెస్లా కార్స్ సంబంధించి టెస్లా కార్స్ని బిట్కాయిన్స్ యూజ్ చేసి కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇలాన్ మస్క్ అయితే తెలియజేశారు. నెక్స్ట్ మనకి యాపిల్ ఒక కొత్త పేటెంట్ అయితే ఫైల్ చేసింది. ఈ పేటెంట్ చూసుకుంటే ఈ ఫ్లెక్సిబుల్ వాచ్ లాగా అయితే మనకు అనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఇది ఎప్పుడు తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి వాట్సాప్ కొత్త ఫీచర్ మనం వర్క్ చేస్తూ ఉంది. ఆడియో ఉంటుంది కదా, ఆడియోని మనం 1x 2x స్పీడ్లో వినేలాగా వీళ్ళు ఒక ఫీచర్ తీసుకొని రాబోతున్నారు ఫ్యూచర్లో వాట్సాప్కి అయితే. నెక్స్ట్ మనకి పోకో X3 Pro స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో రాబోతున్నట్లయితే పోకో అయితే టీచ్ చేస్తూ ఉంది. సో ఇది 20,000 రూపాయల లోపు వస్తుందని చెప్పేసి కూడా కన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా ఎంత పైలో తీసుకొస్తారో అని మనకి మార్చి 30వ తారీఖు తెలుస్తాయి. కాకపోతే 20,000 రూపాయల లోపు ఇది ఖచ్చితంగా ప్రైస్కి కిల్లర్ అని ఫోన్ అని చెప్పొచ్చు. IPS LCD డిస్ప్లేతో వస్తుంది, అది నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే 20,000 రూపాయల లోపు 860 ప్రాసెసర్ ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు ఎగ్జాక్ట్గా పోకో అయితే. నెక్స్ట్ మనకి రియల్మీ 8 సిరీస్ ఈరోజు అయితే లాంచ్ అవబోతుంది. రియల్మీ 8 Pro అండ్ వీటితో పాటు రియల్మీ ఒక వెయింగ్ స్కేల్ ఉంటుంది కదా, MI వెయిట్ స్కేల్ లాగా, అట్లాగా వీళ్ళు ఒకటి తీసుకొని వస్తున్నారు. స్మార్ట్ బల్బులు తీసుకొస్తున్నారు, IoT ప్రొడక్ట్స్ కొన్ని తీసుకొని వస్తున్నారు. అవన్నీ ఈరోజు నైట్ అయితే లాంచ్ అయిపోతున్నారు. రియల్మీ 8 Pro రివ్యూ అయితే మీకు ఈ రోజు నైట్ అయితే వచ్చేస్తుంది మన ఛానల్ తరపు నుంచి. రేపు పొద్దున 10ంటికి రియల్మీ 8 రివ్యూ కూడా వచ్చేస్తుంది. అన్బాక్సింగ్స్ అయితే ఉండవు, డైరెక్ట్ రివ్యూస్ అయితే ఉంటాయి. రివ్యూలోనే మీకు అన్బాక్సింగ్ క్లిప్ అయితే చూపిస్తాయి, ఏమేమి వస్తాయో బాక్స్లో కంటెంట్స్ అయితే. సో డైరెక్ట్ మీరు రివ్యూస్ అయితే చూడొచ్చు. రియల్మీ 8 Pro అండ్ రియల్మీ 8 ఈ రోజు రేపు. ఇంకా రియల్మీ 8 5G మోడల్ కూడా రాబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే రియల్మీ 8 అయితే 4Gతో సపోర్ట్తోనే వస్తుంది, 5G సపోర్ట్ అయితే లేదు. ఫ్యూచర్లో మళ్ళీ 5G సపోర్ట్తో రియల్మీ 8 తీసుకొని రాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. BIS సర్టిఫికేషన్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఎగ్జాక్ట్గా ఏ ప్రాసెసర్ తీసుకొస్తారు, 800Uతో తీసుకొస్తారా, ఏం ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. చూద్దాం మరి ఏ ప్రాసెసర్ తీసుకొని వస్తారో. ఇది ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే. అండ్ OnePlus 9 సిరీస్ అన్బాక్సింగ్ వీడియో ఇక్కడ పెడుతున్న కార్డ్స్లో, అండ్ దాంతోపాటు రియల్మీ 8 Pro కూడా వస్తుంది. ఒకవేళ రియల్మీ 8 Pro వీడియో పోస్ట్ అయితే అది కూడా మీకు కార్డ్స్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.